పడితే ఇంకా ఎవరండి మనం ఆశీర్వదింపబడేది? దేవుడు పశ్చాత్తాప పడని జీవితం కోసం మనం ప్రయాసపడి ఒక నిజమైన ఆయన యొక్క శక్తిని మన జీవితంలో ఈ లోకంలో చూపించాలనుకుంటున్నారు. కాబట్టి ఆయనకి ఇష్టమైన, ఆయన సంతోష పెట్టే, ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా నువ్వు నేను ఉండగలిగితే దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషిస్తాడండి. అక్కడితో వదిలివేయడు. ఎంతో మందికి నిన్ను నన్ను ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తారు. కానీ మనము మన ఆలోచనలు, మన తలంపులు, మన కోరికలు నెరవేర్చుకోవడం కోసమే ప్రయాసపడతాం. కానీ దేవునికి ఇష్టమైన వారిగా ఉంటే మన జీవితమే ఒక గొప్పగా ఆశీర్వదింపబడుతుందండి. ప్రయాసపడదామా? మనం చనిపోదామా? ఆయన మనలో నివసించేటట్లుగా మనము మన ఆలోచనలు పక్కన పెట్టేద్దాం. మన ఆలోచనలను, మన తలంపులను తీసివేద్దాం. ఆయన ఆలోచనలతో నింపబడదాం.